హాయ్ దోస్తులు అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. మొన్నటి వరకు అయితే మన ఛానల్లో మీరు అందరూ కంటెంట్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే చూసిండ్లో. ఇప్పుడైతే నేనైతే మంచి ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి ఇద్దామని చెప్పేసి అయితే ఒక మంచి వీడియోతోనైతే ముందుకు వచ్చేసిన. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ప్రజెంట్గానైతే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులందరూ పీజీ చేయాలనుకుంటారు. మరి పీజీ చేయాలంటే ఎట్లా ఏంటి అనేది అయితే ఈ వీడియోలోనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరి పీజీ చేయాలంటే సిపి గెట్ అనే ఒక నోటిఫికేషన్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అయితే రిలీజ్ చేస్తుంది. మరి దాని లోపల మనమైతే దానికి అప్లై చేసేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతనైతే మనకైతే పీజీలో సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దానికి సంబంధించి ఇక నేను ఆల్రెడీ ప్రజెంట్ అయితే కేయూలో నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. నేను కూడా మీ లెక్కనే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీలోనైతే సీట్ సంపాదించిన కాకతీయ యూనివర్సిటీలో. ఇక మరి నాకు కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి నా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ సిపి గెట్ నోటిఫికేషన్ అనేది మనకైతే 15 మే 2024 రోజైతే ఓయూ వాళ్ళు అయితే రిలీజ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. మనకు వచ్చేసి అయితే అప్లై చేయడానికి అయితే డేట్ వచ్చేసి 18 మే 2024 నుండి 17 జూన్ 2024 వరకు అయితే మనకైతే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా 18 మే 2024 నుండి 17 జూన్ 2024 మధ్యలోనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఈ టైంలో కనుక వీలు కాకుంటే 17 జూన్ 2024 నుండి 25 జూన్ 2024 వరకు 500 లేట్ ఫీతోనైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కూడా ఉన్నది. అప్పుడు కూడా వీలు కాకుంటే 25 జూన్ 2024 నుండి 30 జూన్ 2024 వరకు అయితే 2000 లేట్ ఫీతోనైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిండ్రు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీజెస్ వచ్చేసి అయితే ఎస్సీ ఎస్టీ మన పిహెచ్ వాళ్ళకైతే 600 అయితే ఫీజు ఉంది దీన్ని అప్లై చేయడానికి. అట్లనే ఇక అదర్ గ్రూప్స్ బీసీ మైనారిటీ వీళ్ళందరికి వచ్చేసి అయితే 800 అవుతుంది. ఒకవేళ మీరు ఒకటే సబ్జెక్ట్ రాస్తేనేమో 800 అవుతుంది. లేదు మేము ఇంకా 2-3 సబ్జెక్టులు రాద్దామని అంటే ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 450 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక మీ ఇష్టం, మీ వీలుని బట్టి అయితే ప్రతి ఒక్కరు కూడా 1-2 సబ్జెక్ట్ అయితే తప్పకుండా రాయండి. ఎందుకంటే ఈ సబ్జెక్టులో కాకుండా ఇంకొక సబ్జెక్టులన్నా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీ ఇష్టాన్ని బట్టి అయితే మీకు నచ్చిన సబ్జెక్టు తీసుకొని అయితే రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇలా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే కింద స్క్రోల్ అవుతున్న సబ్జెక్ట్స్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకైతే ఉంటాయి. ఇక మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళమైతే లాంగ్వేజెస్ ఎవరైనా రాయొచ్చు ఫ్రెండ్స్. అందులో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సాంస్క్రిట్ ఈ విధంగానైతే 14 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసి సోషల్ సైన్స్ వాళ్ళైతే ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, జర్నలిజం, తర్వాత ఈ విధంగా కొన్ని గ్రూపులు అయితే ఉంటాయి. మీరు చూసి మీకు నచ్చిందైతే అప్లై చేయండి. తర్వాత వచ్చేసి అయితే ఎంకామ్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే కామర్స్. దాని తర్వాత ఎంఎడ్, ఎంపీఎడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంఈడి అంటేనేమో బీఈడి తర్వాత చేస్తారు, ఎంపీడి అంటేనేమో బీపీడి తర్వాతనైతే చేస్తారు. ఈ తర్వాత వచ్చేసి సైన్స్ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎంఎస్సి సైకాలజీ, ఈ విధంగానైతే చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. చూసుకొని మీకు నచ్చిన గ్రూప్ని అయితే అప్లై చేయండి. ప్రతి ఒక్కరూ 2 లేక 3 సబ్జెక్ట్ని అయితే తప్పనిసరిగా అప్లై చేయండి. ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్లో అయితే మీకైతే కంపల్సరీ సీట్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సెస్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ ప్లస్ పీజీ అయితే 5 సంవత్సరాల లోపల పూర్తి చేసుకోవడానికి అయితే ఈ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో చూసినాం కదా. ఇప్పుడు మరి ఎట్లా అప్లై అయ్యాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఓయూ అడ్మిషన్స్ అని అయితే సెర్చ్ చేయాలి. ఇక కిందికి స్క్రోల్ చేసిన తర్వాతనైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఓయూ అడ్మిషన్స్ అని, దాని మీదనైతే ప్రెస్ చేయాలి. ఇప్పుడైతే మనకు దీని ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక కిందికి స్క్రోల్ చేసిన తర్వాత కింద కనపడుతుంది చూడండి, కిందికి టీఎస్ సిపి గెట్ 2024 అని ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయాలి. ఇప్పుడైతే దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి అయితే ఇన్ఫర్మేషన్, అప్లికేషన్, లేటెస్ట్ న్యూస్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం అప్లికేషన్ అయితే ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే ఫీజు అయితే కట్టాలి. ఇక తర్వాతనే మన అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీని మీదనైతే ప్రెస్ చేద్దాం. అప్లికేషన్ ఫీ పేమెంట్ మీదనైతే ప్రెస్ చేసేద్దాం.
చూస్తున్నారు కదా, ఇక్కడనైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మనం డిగ్రీ ఇంటర్మీడియట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన హాల్ టికెట్ అంటే డిగ్రీ హాల్ టికెట్ అయితే ప్రెస్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇక తర్వాత వచ్చేసి అయితే ఈమెయిల్ ఐడి, కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కేటగిరీ అంటే ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టిన తర్వాత కిందనైతే మనకు ఆ నంబర్ అయితే అడుగుతుంది. ఆ నంబర్ అంటే ఫిజికల్లీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే మీరు ఎన్ని సబ్జెక్టులు అయితే రాయాలనుకుంటున్నారో అన్ని సబ్జెక్టులు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అయితే పేమెంట్ టైప్ అంటే మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారు. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ అయితే క్రెడిట్, ఈ విధంగానైతే పేమెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీదనైతే ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేసి మనం పేమెంట్ అయితే ఏదైతే కట్టినామో దానికి సంబంధించిన స్టేటస్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక తర్వాత ప్రాసెస్ వచ్చేసి అయితే ఇక స్టార్ట్ అయిపోతుంది అసలైన ప్రాసెస్ అనేది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసేసి మనం ఇప్పుడు ఏదైతే ఫీ ఐడి ఉందో, పేమెంట్ ఐడి ఉందో ఆ పేమెంట్ ఐడి, అట్లనే హాల్ టికెట్ నెంబర్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి అయితే ఇక మనం అప్లికేషన్ అనేది నింపేయాలి, ఫామ్ నింపేయాలి. ఇక తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాతనైతే మనకు ఒక ప్రింట్ అనేది వస్తుంది. ఒకవేళ రాకుంటే గిన్న దానికి ఇక్కడ మన ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని కూడా ఒకటి ఇచ్చిండు. ఇక దాంట్లోకి వెళ్ళి మన అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరైతే 2-3 సబ్జెక్టులు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ అని, దాని లోపలనైతే మనం పేమెంట్ రిఫరెన్స్ ఐడి అంటే మనం ఇంతకుముందు పేమెంట్ కట్టినాం కదా, ఎన్ని సబ్జెక్టులకైతే కడతారో ఇక్కడ ఆ పేమెంట్ ఐడి కొట్టి ఆ తర్వాతనైతే క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ కొట్టి గెట్ డీటెయిల్స్ కొడతారంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ చేయరాని పరిస్థితి ఉంటే కనుక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మరి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా సిపి గెట్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మీ అందరి కామెంట్స్కి అయితే నేను వీడియో రూపంలోనైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసేసి డిగ్రీ పూర్తయిన మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. అట్లనే పక్కకున్న గంట కొట్టిల్లు అనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను.